ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభాలు, వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ దినకాల సమయంలో మన వాక్య ధ్యానము నడిపించే దేవుడు. యెషయా గ్రంథము 48వ అధ్యాయం 17వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును, నీవు నడువవలసిన త్రోవను నిన్ను నడిపించెదను. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మనకు ప్రయోజనము కలుగునట్లు దేవుడు మనకు ఉపదేశం చేస్తాడని, మనము నడువవలసిన త్రోవను ఆయన మనల్ని నడిపిస్తాడని దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంటుంది. చూడండి, మనము ఒక దగ్గరికి వెళ్ళాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి, ఎట్లా వెళ్ళాలి అని మనం ఆలోచన చేస్తూ ఉంటాం. అయితే మనల్ని ఏ ప్రాంతానికి వెళ్ళాలి, ఏ చోటుకి వెళ్ళాలి అని దేవుడు ఖచ్చితంగా కూడా ఆయన మనల్ని నడిపిస్తాను అని మనకు వాగ్దానాన్ని ఇస్తూ ఉంటున్నాడు. మన దేవుడు సరైన త్రోవలో మనల్ని నడిపించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మొదటిగా చూస్తే ఆదికాండము 24వ అధ్యాయం 27వ వచనం ప్రకారము, సరి అయిన త్రోవను నన్ను నడిపించుము అని ఎలియాజరు దేవుణ్ణి అడిగినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అబ్రహాము యొక్క బంధువుల ఇంటికి ఎలియాజరు వెళ్ళడానికి దేవుడు ఒక సరైన త్రోవను నడిపించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మనము కూడా ఎక్కడికైనా వెళ్ళాలి అన్నప్పుడు దేవునికి మనము ప్రార్థన చేస్తాం, నన్ను ఒక సరి అయిన మార్గంలో అక్కడికి చేర్చు ప్రభువా అని. అయితే ఇక్కడ ఎలియాజరు కూడా సరైన మార్గంలో నన్ను నడిపించుము అని దేవునికి ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మొదటిగా చూస్తే సరి అయిన త్రోవను ఆయన నడిపిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎలియాజర్ను రిబ్కా యొద్దకు ఆయన నడిపించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. నిర్గమాకాండము 23వ అధ్యాయం 20వ వచనం ప్రకారము, ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఇక్కడ ఇజ్రాయేలు ప్రజలను కనాను అనే ప్రాంతానికి దేవుడు నడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనాను ప్రాంతానికి ఇజ్రాయేలు ప్రజలను నడిపించినట్లుగానే దేవుడు మనల్ని కూడా పరలోకానికి ఆయన త్రోవలో నడిపిస్తాను, పరలోకానికి వెళ్ళే మార్గంలో మిమ్మల్ని నడిపిస్తాను అని దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉంటుంది. మూడవదిగా మనం చూస్తే కీర్తనల గ్రంథము 107వ కీర్తన 7వ వచనం ప్రకారము, చక్కని త్రోవలో నడిపించును. మనల్ని చక్కని త్రోవలో దేవుడు నడిపిస్తాను అని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. ఆయన సరి అయిన త్రోవలో నడిపిస్తాడు. కనాను అనే త్రోవ అంటే పరలోకపు త్రోవలో ఆయన నడిపిస్తాడు. చక్కని త్రోవలో ఆయన నడిపిస్తాడు. ఎందుకంటే దేవుడు ఆయన ప్రేమ కలిగిన తండ్రి కాబట్టి ఆయన మనల్ని అందరినీ కూడా శ్రద్ధతో నడిపించాలని ఆయన తన ప్రజలను నడిపిస్తూ ఉంటున్నాడు. అయితే నువ్వు నేను దేవుని యొక్క మాట విని ఆయన చెప్పిన ఆజ్ఞలన్నిటి ప్రకారం మనం జీవిస్తూ దేవుని మాటలు విని ఆయన ఆజ్ఞలన్నిటి ప్రకారం కానీ మనము కానీ జీవించినట్లయితే ఆయన నీకు నాకు నెమ్మదిని సమాధానమును కలిగి చేసి మనము ఉండవలసిన త్రోవలో ఆయన నడిపిస్తూ ఉంటున్నాడు. అయితే దేవుడు ఎవరిని నడిపిస్తాడు? యథార్థవంతులను ఆయన నడిపిస్తాడు. న్యాయ విధులను బట్టి దీనులను ఆయన నడిపిస్తూ ఉంటున్నాడు. ఇలాంటి యథార్థత మనం దీనత్వం కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా మనల్ని అందరినీ కూడా దేవుడు నడిపించే దేవుడుగా ఉంటున్నాడు. అట్టి నడిపింపు మనందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమెన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన
మా ఫోన్ నంబర్ 9480585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.